సైరం శ్రీరామచంద్రమూర్తి గారు. సైరమమ్మ. సార్ ప్రారంభించండి. సైరమ్మ. ఓ ఓ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానప్రదౌ సదమలారుణకంతిమంతౌ భక్తాళుకమల సంతత సన్నివేశౌ శ్రీ సాయి పాదదల చిహ్నిత శంఖచక్రౌ శ్రీ సత్యసాయి చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ సత్యసాయి భగవానుని దివ్య చరణారవిందాలకు నమస్కరిస్తూ ప్రేమ స్వరూపులైన అందరికీ కూడా సాయిరాం. నిన్నటి రోజున ఒక ప్రేమ వృక్షం వాలిపోయింది, ఒక ధ్రువతార రాలిపోయింది, ఒక మోహనగళం ఆగిపోయింది, ఒక దరహాసం చెదిరిపోయింది, ఒక మిసిమి పలుకు పసిమి వాడింది, 80లో 40 నవ చైతన్యం మళ్ళీ వస్తానంటూ కదిలిపోయింది. అదంతా ఒక దైవలీల. రాకపోకలు ఆయన హేళా విలాసాలు. నిమిత్త మాతృలం మనం చూస్తూ ఉండాలి, వారి చెప్పినవి చేస్తూ ఉండాలి. ఇదే ఆయనకు మనం సమర్పించే సరి అయినటువంటి కృతజ్ఞత నివాళి. నందన ఉద్యానవనంలో పారిజాత వృక్షాలుంటాయి. అవి దైవీ వృక్షాలు. వాటి కొమ్మల నుండి అరవిరసిన పారిజాత ప్రసూనాలు ప్రభాత వేళలు హృదయోద్దీపన పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. అట్లా తన తేనెల మాటల మూటలతో పారిజాత ప్రసూనాల పరిమళాలను వెదజల్లి మన హృదయానంద డోలికలలో విహరించిన వాడు శ్రీ కామరాజ్ అనిల్ కుమార్. ఆయన ఇంటి పేరులోను ఒంటి పేరులోను ఉన్నాయి శాశ్వత తత్వాలు. కా అంటే కామనలను, మా అంటే లేకుండా చేసుకునే రాజు అంటే చంద్రుడు. అనగా వాసన రహితుడై చల్లగా తెల్లగా పవిత్రంగా ప్రకాశిస్తూ ఉండేవాడు, ప్రకాశిస్తూ సంచరించేవాడని, మోక్షార్హుడని ఇంటి పేరులో అర్థము. కానీ ఆయన కోరుకోలేదు. నీకు ఏ వరం కావాలన్న ఇస్తాను, మోక్షమైన ఇస్తాను, ఏదైనా కోరుకో అంటే, నాకు అన్నీ ఉన్నాయి స్వామి, ఏ వరం వద్దు, ఇక మోక్షం అంటారా? అది ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, నాకు తెలిసింది మీరే. మీరు ప్రతి యుగంలోనూ అవతరిస్తానంటారు కదా, అలా మీరు అవతరించినప్పుడల్లా మీతో పాటుగా జన్మనిచ్చి మీ దివ్యత్వాన్ని దిగంతాల వ్యాపించేటట్లుగా ఉపన్యాసం ఇచ్చే అదృష్టాన్ని అనుగ్రహించండి స్వామి అంటే, సరే ఆయన వద్ద ఆశీస్సులు అందుకున్న మనీషి ఋషి ఎందుకు అర్హత వచ్చింది? ఆయనలో ఆ అహంకారం అనేది నిల్లు లేదు కనుక. అందుచే ఆయన ముఖారవిందం ఎప్పుడూ కూడా ప్రకాశమానంగా బ్రహ్మతత్వంతో విరాజులుతూ ఉండేది. ఆయనలో ఆ అంటే అహంకారం అనేది నిల్లు లేదు కనుక, ఆయన లేదు కనుక, అందుచే ఆయన ముఖారవిందం ఎప్పుడూ ప్రకాశమానంగా బ్రహ్మతత్వంతో విరాజులతో ఉండేది. ఈయన తండ్రి శ్రీ బాపనయ్య గారు ఆర్డీఓగా చేసి రిటైర్ అయ్యారు. వీరి తల్లి సరోజినీదేవి గారు అప్పట్లో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిఈఓగా చేసి రిటైర్ అయ్యారు. వీరు బ్రహ్మ సమాజ అనుయాయులై నిజాయితీగా వ్యవహరించేవారు. అనిల్ కుమార్ కూడా బ్రహ్మ సమాజ పద్ధతులను పాటించేవారు. వీరి శ్రీమతి శ్రీ విజయలక్ష్మి గారు. హిందూ సాంప్రదాయ ప్రకారము వీరి వివాహం జరిగింది. 1972లో
భార్య అనారోగ్య కారణంగా శ్రీ సత్యసాయి దర్శనానికి వచ్చి శ్రీ సత్యసాయి అనుగ్రహానికి పాత్రులై కార్యక్రమాల్లో పాల్గొంటూ 1977లో దివిసీమలో సంభవించిన ప్రకృతి బీభత్స క్షతగాత్రులకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల వారికి వివిధ సేవలు అందించి సుమారు 7 సంవత్సరాల నిరీక్షణం తర్వాత భగవానుని ప్రేమ స్రవంతి ఈయనపై ప్రసరించి 1979లో ఆయన ఆదేశానుసారము దసరా పండుగ సందర్భంగా వీరు తెలుగులోను ఇంగ్లీషులోను ఉపన్యసించడం అనేటువంటిది జరిగింది. అయితే తర్వాత అనేక కార్యక్రమాల్లో స్వామి వెంట ఉండి పాల్గొంటూ ఎన్నో అనుభూతులు, ఎన్నో అదృష్టాలు అందుకుంటూ త్రేతాయుగంలో రామచంద్రుని వెంట రామదూతల, శ్రీ సత్యసాయి చంద్రుని వెంట అనిల్ కుమార్ బంటులా వ్యవహరించి నీవే తప్ప యతపరంబిరంగా అన్న రీతిలో అనన్య శరణాగతితో ఆయన్ని సేవిస్తూ ఆయన ఆశీర్వాద అనుగ్రహాలతో శ్రీ సత్యసాయి సంస్థలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా నియమింపబడి ఎండనక వాననక తినక ఒక్కొక్కసారి రైల్వే స్టేషన్లోని బెంచీలపైనే నిద్రించి రాష్ట్రంలో అలుపెరుగక విశ్రాంతి అన్నది తీసుకోక స్వామి ఇలా తిరిగితే నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పిన వినక మీరు నా అండనుండా నాకేమి భయం అంటూ విస్తృతంగా పర్యటించి ప్రజలను సత్యోన్ముఖులను చేసి తన హాస్య సంభాషణ చతురత్వంతో పరమేశ్వరుని దయ మెండుగా దండిగా పొంది ఒకానొకప్పుడు చీవాట్లు కూడా మూటగట్టుకొని వాటిని కూడా ఆశీర్వాదాలుగా భావించి లెక్చరర్గా పనిచేసే ఈయన స్వామిచే బృందావనంలోని శ్రీ సత్యసాయి బాలుర కళాశాలకు ప్రిన్సిపాల్గా సేవలు చేసే భాగ్యాన్ని పొందారు. నీవు నా పని చెయ్యి, నేను నీ బాధ్యతలను చూసుకుంటాను అని స్వామివారు ఈయనతో చెప్పడమే కాదు, వీరి పిల్లల వివాహాలు స్వామివారే స్వయంగా చేశారు. ఇందుకు చిన్న ఉదాహరణ, వీరి పెద్దమ్మాయి వివాహ ప్రయత్నాల్లో భాగంగా స్వామి మా అమ్మాయికి ఫలానా చోట పెళ్లి సంబంధం ఉంది అనేవారు. అంటే సరే వెళ్ళిరా అనేవారు. ఇలా 10-12 సార్లు జరిగాక స్వామి ఇహ నా వల్ల కావటం లేదు, మీరే మా అమ్మాయి పెళ్లి చెయ్యాలి అన్నాడు ఈయన. అనేవాడికి స్వామి ఏమన్నారంటే, ఈ ఏడుపేదో ముందే ఏడ్చి ఉంటే ఎప్పుడో చేసేవాడిని కదా, సరే ఇప్పుడు ముంచిపోయింది లేదు అని తమ కాలేజీలో చదివిన అబ్బాయితో ఆ అమ్మాయి వివాహం దగ్గరుండి జరిపించడమే కాక 33 కాసులున్న హారాన్ని సృష్టించి ఆ అమ్మాయికి ఇవ్వడమే కాక ఖర్చు విషయంలో పొదుపు పాటించే స్వామి ఇక్కడ అనిల్ కుమార్ విషయంలో దానిని మర్చిపోయి ఎన్నో రకాల స్వీట్లు, హాట్లు, పిండి వంటలతోటి ఎవ్వరూ చేయని రీతిలో విందు ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ కుమారు ఆడపిల్లి వారు కనుక ముడుచుకొని కూర్చుంటూ ఉంటే, ఏమిటి అలా ఆడపిల్లి వారులా ముడుచుకుపోతావు, ఫ్రీగా ఉండు, మనం ఇప్పుడు మగపెళ్లి వారం అంటూ హాస్యమాడుతూ భుజం తట్టారు. ఇది అనిల్ అర్పణకు స్వామి యొక్క అనుగ్రహం. శ్రీ స్వామివారు ఆయన దగ్గరకు ఈయన చేరిన 7 సంవత్సరాల వరకు ఈయన వైపు చూడటం కానీ పలుకరించడం కానీ చేయకపోవడంతో ఈయన కొంత నిరుత్సాహానికి లోనై తన మిత్రులతో మనం క్యాంటీన్లో కలిసి మాట్లాడుకోవచ్చు, కానీ దర్శనం లైన్కి మాత్రము నాతో రావద్దు అనేవారు. కానీ దాన్ని గూర్చి ఆయన ఆలోచించేవారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు మాత్రమే భక్తులు, నేను భక్తుణ్ణి కానేమో, అందుకనే స్వామి నన్ను ఇంటర్వ్యూకు పిలవలేదు. ఇంటర్వ్యూకు వెళ్ళిన వారు మాత్రమే భక్తులు, నేను భక్తుణ్ణి కానేమో, అందుకనే స్వామి నన్ను ఇంటర్వ్యూకు పిలవలేదు
అని సమాధాన పడేవాడు. తర్వాత ఇంటర్వ్యూ పొందిన వారు విశ్వాస పాత్రులు నేను కాదేమో అనుకునేవాడు. సెకండ్ స్టేజ్లో ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూ పొందిన వారు విశ్వాస పాత్రులు నేను కాదేమో అనుకునేవారు. ఇలా ఆయన ఆలోచన సరళి ఉండేది. కాలం గడిచే కొద్దీ ఆయన భావాల్లో మార్పు వచ్చి స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అనేక విషయాల మీద ఆధారపడి, కుటుంబంలో ఎవరో ఒకరికి సుస్థి, ఎవరో ఒకరికి ఆపరేషను లేక ప్రమాదం జరగడం కావచ్చు. అందుచే వారిని పిలిచి ఉండవచ్చు. యోగులు, సాధకులు మొదలగు వారికి వారి సాధనలలో స్వామి తగిన సూచనలు ఇయ్యదరిస్తే వారికి ఇంటర్వ్యూ ఇచ్చి ఉండవచ్చు. ఇది మూడవది. భగవాన్ పట్ల దృఢమైన విశ్వాసం లేని వారికి ఇంతవరకు 2 ఆలోచన. ఇక మూడవది, భగవాన్ పట్ల దృఢమైన విశ్వాసం లేని వారికి వారి సందేహ నివారణ చేసి వారిని అభివృద్ధి చెయ్యడం కోసము ఇంటర్వ్యూ ఇచ్చి ఉండవచ్చు. ఈ రీతి అయిన మార్గంలో ఈయన ఆలోచనలో మార్పులు కొనసాగుతూ ఉండగా ఒకసారి స్వామి ఒక కుటుంబాన్ని ఇంటర్వ్యూకి పిలిచారు. దంపతులిద్దరూ ఇంటర్వ్యూ రూమ్లోకి వచ్చారు. ఇదేమిటి, ఇక్కడున్నావు? నీ కొడుకు కారు పాడు చేసి 20,000కు సరిపడే రిపేరుకు సిద్ధంగా ఉంచాడు అన్నారు. అప్పుడు వారు ఏమన్నారంటే, స్వామి మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? వాడు మా మాట వింటం లేదు అన్నారు ఆ దంపతులు. ఆ రకంగా వాళ్ళు అనేసరికి బాధపడకండి, నేనంతా చూసుకుంటాను, కారు రిపేరు చేయించుకోవటానికి సిద్ధంగా ఉండండి అన్నారు స్వామి వారితో. ఈ మాటలతో స్వామి దివ్యత్వాన్ని అర్థం చేసుకున్నారు వారు. మన భూత భవిష్య వర్తమానాలన్నీ స్వామికి తెలుసునని, భగవంతుడు అవతార పురుషుడని విశ్వాసం కలిగింది. ఆ దృఢమైన విశ్వాసం ఏర్పడటం కోసమే తన పట్ల 7 సంవత్సరాలు స్వామి అలా ప్రవర్తించినారు అని తన భావన సరళిని విస్తృత పరచడం ద్వారా అనిల్ కుమార్ అర్థం చేసుకున్నారు. ఒకసారి అనిల్ కుమారు స్వామితో పాటు కొడైకెనాల్లో ఉండగా హఠాత్తుగా ఒక రోజున అతనితో, నిన్ను జపాన్ పంపుతున్నాను, చక్కగా ప్రసంగాలను అందించు అన్నారు. హఠాత్తుగా ఒక రోజున అతనితో, నిన్ను జపాన్ పంపుతున్నాను, చక్కగా ప్రసంగాలను అందించు అన్నారు. దానితో అనిల్ కుమార్ ఆశ్చర్యపోయారు. మీ దయ స్వామి అన్నాడు. కొడైకెనాల్లో 4 వారాలు గడిపిన తర్వాత తిరిగి బృందావన్ చేరుకున్నారు. ఈలోగా అనిల్ కుమార్ జపాన్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. కానీ ప్రయాణానికి కావలసిన విమాన టిక్కెట్లు, వీసాలు అందలేదు. స్వాములతో చెప్పడానికి ఆయనకి ధైర్యం చాలలేదు. ఇంకా 3 రోజుల్లో టైం ఉంది. త్రయీ బృందావనం పచ్చిక బయళ్లలో ఎర్రని అంగీ ధరించి వయ్యారంగా ఒక చేత్తో అంగీని పట్టుకుని వేరొక చేతి వ్రేళ్లను అందంగా కదిలిస్తూ మెల్లగా నడుస్తూ అనిల్ కుమార్ని పిలిచారు స్వామి. ప్రయాణానికి అంతా రెడీ అయినావా అన్నారు స్వామి. స్వామి టిక్కెట్లు వీసాలు ఇంకా రాలేదు అన్నాడు అనిల్ కుమార్. బాబా నవ్వి ఊరుకున్నారు. అలా నవ్వేరు అంటే అందులో ఏదో మర్మం ఉంటుంది. దీనితో అనిల్ కుమార్లో టెన్షన్ పెరిగిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. మంగళవారం ప్రయాణం, ఆదివారం వచ్చేసింది. ఆ రోజు ఉదయం స్వామి, అన్నీ చేరినాయి కదా, నీ ఉపన్యాసాలకు అంతా రెడీ అయినావా అన్నారు. స్వామి ఈరోజు ఆదివారం, నాకు పోస్టులో వీసాలు టిక్కెట్లు చేరేలా లేదు అన్నాడు మెల్లగా అనిల్ కుమార్. అప్పుడు స్వామి మంచిది అన్నారు. దానితో అనిల్ కుమార్కు ముచ్చెమట్లు పోసి అవాక్కైపోయాడు. ఇక రాలేదు అంటే మంచిది అంటారు ఏంటని అవాక్కైపోయాడు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కొరియర్ పోస్టులో ఆయనకు కవర్ అందింది. అది పట్టుకొని స్వామి దగ్గరికి వెళ్ళాడు. ఈయన ఏమీ మాట్లాడకుండానే, స్వామి కవర్ చూసుకున్నావా, టిక్కెట్లు వీసాలు సరిగా ఉన్నాయో లేదో
చూసుకో, బీ రెడీ అన్నారు. అనిల్ ప్రయాణానికి ముందు రోజు సాయంకాలం విద్యార్థులందరికీ ఐస్ క్రీములు పంచుతూ, స్వామి, మీ ప్రిన్సిపాలు జపాను ప్రయాణం సందర్భంగా ఐస్ క్రీములు తీసుకోండి అన్నారు ప్రేమగా. ఇది అనిల్ కుమారుపై భగవానుని ప్రేమ వాత్సల్యం. అంతేకాదు, ఇక్కడ ఈయన ఎక్కిన బొంబాయి చేరవలసిన విమానము 2 గంటలు లేటుగా చేరితే అక్కడ నుండి అనిల్ కుమార్ టోక్యో బయలుదేరవలసిన విమానాన్ని కూడా స్వామి 2 గంటల 15 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరేటట్లుగా చేశారు. ఇదే విషయాన్ని అనిల్ కుమార్ టోక్యో చేరుకోగానే స్వామి అక్కడున్న పెద్దలకు చెప్పారు. అక్కడున్న పెద్దలకు చెప్పడం జరిగింది. ఒకసారి అనిల్ కుమార్ థాయిలాండ్ వెళ్ళారు. అక్కడ ప్రతి 6గురిలో ఒక్కరు శ్రీ సత్యసాయి బాబాను గురించి తెలిసిన వారే. అక్కడ అంతర్జాతీయ ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ఉంది, సత్యసాయి స్కూలు ఉంది, చిత్రావతిని పోలిన నది ఉంది, ప్రశాంతి నిలయంలో స్వామి విద్యా సంస్థలను పోలిన భవనాలు, స్వామికి ప్రత్యేకంగా వసతి మందిరాలు ఉన్నాయి. క్రమశిక్షణ గల చిన్నారులు, దీక్షాదక్షులు, త్యాగశీలురైన పాఠశాల సిబ్బంది ఉన్నారు. వివిధ దేశాలకు చెందిన ఎంపికైన ఉపాధ్యాయులకు ఈహెచ్వి శిక్షణనిచ్చే విద్యా కేంద్రం ఉంది. అక్కడ ఉంటే ప్రశాంతి నిలయంలో ఉన్నట్లే ఉంది. ధన్యుణ్ణి అయ్యాను అని అనుకున్నాడు అనిల్ కుమార్ అని. థాయిలాండ్, అది థాయిలాండ్ కాదు, సాయిలాండ్ అని అక్కడి నుంచి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ ప్రసంగించారు పూర్ణచంద్ర హాలులో. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అప్పుడు స్వామి అన్నారు, చూశారా అనిల్ కుమార్ ఎంత గొప్పగా చెప్పాడు. ఇప్పటికీ స్వామి మీద అతనికి పూర్ణ విశ్వాసం లేదు, అది కలిగింపజేయటానికై అతన్ని అక్కడికి పంపాను అని. అంతే, సభంతా కూడా ఒక్కటే చప్పట్లు. అనిల్ కుమార్ స్వామి పాదాలపై రాలిపోవడం అనేటువంటి జరిగింది. ఇలా ఆయన జపాన్, హాంకాంగ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ మొదలైన దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఆయా ప్రదేశాల్లో జరిగే సేవా కార్యక్రమాలు వివరించి సేవా కార్యక్రమాలు అవన్నీ వివరించి ఏమన్నారంటే, ఇతరులకు కాదు, నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అన్న భావన. ఇతరులకు కాదు, నాకు నేనే సేవ చేసుకుంటున్నాను అన్న భావన. సేవయే సాధన అన్న చింతన. సేవ చేయడం మహద్భాగ్యం, భగవంతుడు అనుగ్రహించిన అవకాశం అన్న ఆలోచన. సేవ చేయడం మహద్భాగ్యం, భగవంతుడిచ్చిన అనుగ్రహం, అవకాశం అన్న ఆలోచన. నేను సేవ చేసేది నా ఎదురుగుండా ఉన్న భగవంతునికి అన్న హృదయ స్పందన. ఇతరుల బాధను చూసి నాకు కలిగిన బాధను తొలగించుకోవడానికి చేసేదే సేవ. ఇతరుల బాధను చూసి నాకు కలిగిన బాధను తొలగించుకోవడానికి చేసేదే సేవ అన్న భావం శ్రీ సత్యసాయినాథుడు మనకు అనుగ్రహించిన సేవలలోని అంతరార్థం అంటూ ఇంకా ఏం చెప్పారు అంటే, సేవ పవిత్రమైన కర్మయోగం. సేవ పవిత్రమైన కర్మయోగం, చిత్తశుద్ధిని అందించే సాధనా మార్గం. మానవులను కలిపేది సేవ. ఏ దేశము మనకు విదేశము కాదు, ఏ దేశము మనకు విదేశము కాదు, ఎక్కడా మనం విదేశీయులం కాదు. మళ్ళీ కారణం సాయినాథుని బిడ్డలం అందరము. కారణం సాయినాథుని బిడ్డలం అందరం. బాబా లేని ప్రదేశము, దేశం లేవు. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా
సాయినామం, సాయి రూపం సాక్షాత్కరిస్తాయి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాయి నామం, సాయి రూపం సాక్షాత్కరిస్తాయి. సాయి భక్తుల సాదర అభిమానాలు, ప్రేమ ఆదరణలు ఎదురవుతాయి. సాయి భక్తుల సాదరాభిమానాలు, ప్రేమాదరణలు ఎదురవుతాయి. మతాలు, భాషలు, ఆచారాలు ఏవి సాయి సంస్థలలో ఆటంకాలు, అవరోధాలు కావు. మతాలు, భాషలు, ఆచారాలు ఏవి సాయి సంస్థల్లో ఆటంకాలు, అవరోధాలు కావు. వర్గ వర్ణ వ్యత్యాసం అనేవే ఉండవు. సాయి ప్రేమ అనంతం, అగాధం, అద్వితీయం, అనిర్వచనీయం. వసుదైక కుటుంబకం అన్న ఆర్యోక్తిని అనుభవంలోకి తెచ్చింది సాయి నామం, సాయి ధ్యానం. వసుదైక కుటుంబకం అన్న ఆర్యోక్తిని అనుభవంలోకి తెచ్చింది సాయి నామం, సాయి ధ్యానం అనే సోదర సౌభ్రాతృత్వాన్ని, దైవ పితృత్వాన్ని నొక్కి చెప్పారు. కనుకనే 2011లో స్వామి తామ హాస్పిటల్లో ఉన్న గదికి కొద్ది అడుగుల దూరంలోనే ఉన్న గదిలోనికి ఆయనకి ప్రవేశమిచ్చి తన సామీప్యానికి చేర్చుకున్నారు. ఇదంతా అనిల్ కుమార్లో ఉన్న అనంత ప్రేమకు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికి, ఫారిన్ కంట్రీస్ లో హై క్లాస్ బిల్డింగ్స్ లో ఉన్న స్థితిని ఆంధ్రాలో ప్లాట్ఫారాలపై పడుకున్న స్థితిని ఒకే రీతిగా సమర్థంగా స్వీకరించడానికి నిదర్శనం. ఇందాక మనం చెప్పుకున్న 7 నిరీక్షణ సమయంలో జరిగినటువంటి సంఘటన ఒకటి చెప్పుకోబోతున్నాం. అయితే ఇంత క్రితము ఆయన విదేశాలు తిరిగి వచ్చిన తర్వాత సేవ అనేటువంటి దానిని, సాయి తత్వం అనేటువంటి దాని గురించి ఏదైతే ఆయన యొక్క హృదయాంతరాళలోంచి వెలువరించారో వాటిని మనం మననం చేసుకుంటూ నిత్య జీవితంలో మన సేవా కార్యక్రమంలో మనము వాటిని ఆచరణలో పెట్టినప్పుడే వారికి సరి అయినటువంటి నివారణని అందజేసిన వాళ్ళం అవుతాం. 7 సంవత్సరాల నిరీక్షణ సమయంలో ఆయన ఆంధ్రాలో ఉపన్యాసాలు చెప్తూ, ఏదైనా పండగ వస్తే, ఏ పండగ వచ్చినప్పటికీ కూడా ప్రతి పండగకి కూడా ఆయన పుట్టపడుతూ వస్తూనే ఉన్నారు. 20 దాటి 30 లోపు లైన్ వస్తోంది. ఈ విషయంలో ఆయన ప్రశ్నించే వారితో, ఏమిటండి మీరు ఇలా వెళ్తున్నారు, ఉపన్యాసాలు చెప్తున్నారు, ఎప్పుడొచ్చిన 20 లైను, 25 లైను, 30 లైన్ ఇలా వస్తోంది, ఇదేమిటండి స్వామి మిమ్మల్ని చూడట్లేదు, పలకరించట్లేదు అని ఆయన ప్రశ్నించే వారితోటి అనిల్ కుమార్ ఏమనేవారంటే, నేను మాస్టర్ని కదా, మార్చి తప్పితే అక్టోబర్లో పిలుస్తారు. నేను మాస్టర్ని కదా, మార్చి తప్పితే అక్టోబర్లో పిలుస్తారు. ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మలో పిలుస్తారు. ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మలో పిలుస్తారు అని అనేవారు. కానీ లోపల మాత్రం బాధ ఉండేది. ఇది ఎలా ఉండగా హిందూపురంలో రామాయణం మీద సెమినార్ జరిగింది. అది వారోత్సవాలు, వారం రోజుల కార్యక్రమం అది. దాంట్లో దివాకర్ల వెంకటావధాని గారు, బిరుదరాజు రామరాజు గారు, ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ హేమలత గారు, రత్నాకర్ బాలరాజు గారు మొదలైన హేమాహేమీలంతా హాజరయ్యారు. ఈయన కూడా పిలిచి చెప్పమన్నారు. ఈయన ఆత్మారామంలోనివి, రామకథ రసవాహినిలోనివి కొన్ని ఏరుకొని నోట్సు వ్రాసుకొని సుమారు గంటన్నరకు సరిపడా మాట్లాడటానికి సిద్ధమయ్యాడు. అయితే ఈయనకు డేట్ను ఫిక్స్ చేశారు. ఈయన మాట్లాడేటువంటి రోజు వచ్చింది. ఆయన ప్రోగ్రాం ప్రకారము ఏదేదైనా ఉపన్యాసం ఇవ్వాలో ఆ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఉపన్యాసం విన్నవారంతా కూడా చాలా సంతోషించారు. దానికి ఎందుకు సంతోషించారో ఆయన చెప్తాడు. నేను చెప్పింది ఏముంది, స్వామి చెప్పినటువంటి ఆత్మారామంలో విషయాలు, రామకథార స్వాహంలో విషయాలు ఆయన ఏవైతే చెప్పారో అవే చెప్పాను
అంచేత వాళ్ళు సందేహించారు అంటే అది స్వామి గొప్ప కానీ నా గొప్ప కాదు అన్నాడు వినమ్రంగా. కార్యక్రమం పూర్తవగానే పుట్టపర్తి వచ్చాడు ఆయన స్వామి దర్శనం కోసం. అయితే అక్కడ ఉన్నవాడు చెప్పారు, స్వామి ఇక్కడ లేరండి, అనంతపురం వెళ్ళారు. అనంతపురంలో మహిళా కళాశాలలో సెమినార్ జరుగుతోంది, అక్కడికి వెళ్ళారు అని. పాపం ఈ ఆదరాబాద్రా మళ్ళీ బస్ ఎక్కి హడావిడిగా ప్రయాణం చేసి అనంతపురం వెళ్ళి గేట్లోంచి లోపలికి వెళ్ళపోయాడు. అక్కడ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ అడ్డగించాడు. అడ్డగించి ఏమన్నాడంటే, ఇది మహిళా కళాశాల, లోపలికి పురుషులు ఎవరు పెట్టడానికి అనుమతి లేదు అన్నాడు. అనుమతి లేదు అని అక్కడే ఎండలో నుంచుంటే పాపం ఆ వాచ్మెన్ మళ్ళీ చూసి జాలిపడి ఆ పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు నేను నుంచోండి అన్నాడు. అప్పటికి ఇంకా పళ్ళు కూడా తోముకోలేదుట. పైగా చేతిలో బెడ్డింగు, తల రెగిపోయింది, బట్టలు మాసిపోయినాయి. అట్లా నుంచుని ఉన్నాడు. భగవంతుడి కోసం నిరీక్షణ అంటే అది ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఈ లోపుగా 11 గంటల సమయానికి సెమినార్ ముగించుకొని స్వామి బయటికి వచ్చారు. అలా వచ్చి అక్కడ ఆయనతో పాటుగా ప్రక్కని డాక్టర్ సూరి భగవంతం గారు, వికే గోకాక్ గారు, ఏంటోనియో క్రేక్స్, చల్లా సుబ్బారాయుడు గారు మొదలైన వారంతా కూడా స్వామి దగ్గర ఉన్నారు. ఆ సమయంలో కాలేజీ వరండాలో అల్లంత దూరాన ఉన్న స్వామి అనిల్ కుమార్ని చూసి, అనిల్ కుమార్ ఇటురా అని పిలిచారు. ఈయన అనుకున్నాడు, వాచ్మెన్ నన్ను ఆపాడు కదా, ఆ వాచ్మెన్ పేరు బహుశా అనిల్ కుమార్ అయి ఉంటుంది, ఆ అనిల్ కుమార్ని పిలిచారేమో అనుకుని కదలకుండా అలా ఉండిపోయాడు. ఉండిపోయేవాడికి స్వామి అన్నారు, స్వామి నిన్నే గుంటూరు కాలేజీ ప్రొఫెసర్ అని స్వామి పెద్దగా పిలవడం జరిగింది. అలా ఎప్పుడైతే పిలిచారో వెంటనే కట్టలు దించుకున్న ఉత్సాహంతో పరుగెత్తుకు వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. అప్పుడు స్వామి 2 భుజాలు పట్టుకుని లేపి నిలబట్టి అక్కడున్న వారందరికీ కూడా, ఈ ఉన్న అందరితో కూడా హిందూపురం రామాయణం సెమినార్ నుంచి వస్తున్నాడు అనిల్ కుమారు, రోజుకు ఒక్కొక్కరు చొప్పున ప్రసంగించారు అక్కడ. ఈయన రాత్రి ప్రసంగించాడు. నిన్న రాత్రి ప్రసంగం చాలా బాగుంది, అందరూ కూడా సంతోషించారు అని అనిల్ కుమార్ గారు తిరిగి, నీ భార్య ఆరోగ్యం బాగుందా అని అన్నారు. అనేవాడికి ఈయన అన్నాడు, స్వామి నేను ఆ విషయంలో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అన్నాడు. స్వామి వెంటనే నువ్వు సృష్టించి అందజెయ్యి, నువ్వు దసరా పండుగకు రా అన్నారు. ఇవే మాట అన్నారు. నువ్వు సృష్టించి అందజెయ్యి, నువ్వు దసరా పండుగకు రా అన్నారు. అట్లా అని ఈయన వెళ్ళాడు. అట్లానే దసరా పండుగ వచ్చేటప్పటికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి పుట్టపర్తిలో అప్పుడంతా ఇసుక కనుక ఇసుకలో కూర్చున్నాడు. స్వామి దర్శనం ఇస్తూ ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈయన్ని చూసి పాపం పాపం అని 2 సార్లు అన్నారు. ఎవరిని గురించి అన్నారు ఈయనకి తెలియదు. కారణం ఏమిటంటే స్వామి వెనకాల కుటుంబరావు గారు నడుస్తున్నారు. అంచేత ఎవరిని అన్నారని ఈయనకి అర్థం కాలేదు. అప్పుడు స్వామి మరలా అనిల్ కుమార్ కేసు చూసి, నీ గురించే గుంటూరు కాలేజీ ప్రొఫెసరు అన్నారు. నీ గురించే గుంటూరు కాలేజీ ప్రొఫెసరు అని నువ్వు ఎక్కడ దిగేవు అని అడిగారు. స్వామి బయట గది అద్దెకు తీసుకున్నాను అని చెప్పాడు ఆయన. స్వామి వెంటనే కుటుంబరావు గారితో ఈయన వచ్చినప్పుడల్లా అకామిడేషన్ ఇయ్యి అని అతని వైపు తిరిగి, స్వామి చెప్పారని చెప్పు, నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తారు, ఆ గది ఖాళీ చేసి వచ్చి మందిరంలో ఉండు అన్నారు. 2వ రోజున సాయంకాలం వేళ మళ్ళీ దర్శనానికి వచ్చి అనిల్ కుమార్ వంక చూస్తూ, పంపేను అందిందా అన్నారు. పంపేను అందిందా అన్నారు. ఈయనకేమీ అర్థం కాలేదు. ఏమీ చేరలేదు స్వామి అన్నాడు ఈయన. అనేవరకుండే తీరా దర్శనానంతరం గదికి వెళ్ళేసరికి
స్వామి ఆయన భార్యకు ఏమని పంపినటువంటి చీర వచ్చింది. దీన్ని బట్టి ఎక్కడ తపన ఉంటుందో అక్కడ తప్పగా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఒకసారి ఈయన ఆ కులంధారులు మేము కూర్చొని ఉండగా సరదాగా మాట్లాడుకుంటూ చెప్పిన మాట. ఒకసారి ఈయన పుట్టినరోజుకి పుట్టబర్త రావడానికి వీలు లేకుండా బెంగళూరులో ఉండిపోయాడు. ఆవిడ పుట్టబర్తలో ఉంది, శ్రీమతి విజయలక్ష్మి గారు, వారి శ్రీమతి. ఉండి వరకు ఉండి ఈయన బొబ్బట్లు అంటే చాలా ఇష్టం. ఆమె బొబ్బట్లను చేసి ఆయనకి పంపింది. పంపి వరకు ఉండి బొబ్బట్ల అంటే మహా ఇష్టం కనుక తింటూ ఉంటే వస్తే ఎవరికైనా పెట్టారేమో, పెడితే మనం తినివి తగ్గిపోతాయని ఆయన తలుపు వేసుకుని కిటికీలతో సహా లైట్ కూడా తీసేసి కూర్చుని బొబ్బట్లు తింటున్నాడు. ఈ లోపల బెల్లం మోగింది. ఎవరో వచ్చారు. వచ్చితే మనం మాట్లాడేసి పంపేశారు. మళ్ళీ కూర్చొని తింటం మొదలుపెట్టాడు. పైగా నేను చూసా, ఆయన ఉండేటువంటి క్వార్టర్స్ లో గేటుకి ఆయన ఉండే బిల్డింగ్ కి మధ్యని సుమారు 100 గజాల పైన 125 గజాలు డిస్టెన్స్ ఉంటుంది. గుమ్మం దగ్గర గేట్ పని కూడా ఉంటాడు. సరే, మళ్ళీ వెళ్ళి తలుపు తీసి చూసి వాళ్ళతో మాట్లాడి పంపేశాడు. ఈయనేమో వాటి మీద రుచి పీకుతోంది, తినకుండా వస్తున్నారు. ఈ పట్టు లైట్ కూడా ఆపేశాడు అనమాట. మూడోసారి ఆపేసి తినడం జరిగింది. ఇది అయిన తర్వాత ఆయన స్వామి దర్శనానికి వెళితే స్వామి అన్నారు, అనిల్, ఏదైనా పదార్థం ఉన్నప్పుడు మనం ఇష్టమైంది అయినప్పటికీ కూడా అలా తలుపులు వేసేసుకుని, కిటికీలు మూసేసుకుని, లైట్లు తీసేసుకుని నీ ఒక్కడవే తినకూడదు, పక్కవాడికి కూడా పెట్టి చెయ్యాలి. నువ్వు తింటూ ఉంటే 2-3 వచ్చారు కదా, నువ్వు వాళ్ళతో మాట్లాడేది పంపేవే కానీ వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయావు. అలా షేర్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే శుతిమెత్తగా, సున్నితంగా మనలో ఉండే లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటిని అంత అందంగా చెప్పగలిగినటువంటి అవతారమూర్తి మరొకడు లేడేమో అనిపిస్తుంది. అందుకని ఆయన మాటలకి, ఆయన ప్రేమకు టోటల్లీ శరణాగతుడైపోయాడు అనిల్ కుమార్. ఒకసారి అనిల్ కుమార్ మాట్లాడుతూ, భగవాన్ బాబా ఇగోకి వైద్యం చేయడంలో సిద్ధహస్తులు అన్నాడు. ఇగో అంటే అహంకారం. ఈ అవతారం దేన్నైనా సహిస్తుంది, కానీ అహంకారాన్ని సహించలేదు అన్నారు. 10 సంవత్సరాల తర్వాత రాబోయే అహంకారానికి ఈ రోజే వైద్యం చేస్తారు భగవాన్ అని మాట్లాడుతూ అనిల్ కుమార్ ఒక విషయం చెప్పారు. ఏమిటంటే, ఒక రోజున భగవాన్ విద్యార్థుల్ని ఒక్కొక్కరిని, ప్రతి వాడిని, నీకు డ్రైవింగ్ వచ్చా, నీకు డ్రైవింగ్ వచ్చా, నీకు డ్రైవింగ్ వచ్చా ఇలా ప్రశ్నిస్తున్నారు. ఒకళ్ళు వస్తే వచ్చిందని చూస్తున్నారు, లేకపోతే లేదని చూస్తున్నారు. అలా ముందుకు సాగిపోతూ వచ్చి ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చి ఈయన కూడా అలాగే అడిగారు, నీకు డ్రైవింగ్ వచ్చా అని. నాకు తెలియదు స్వామి అని, నాకు సైకిల్ ఉంది, సైకిల్తో నేను సంతోషంగా ఉన్నాను అన్నాడు. అన్న తర్వాత ఇదే ప్రశ్న ఇంకా పక్కనే ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని స్వామి అడిగారు. అని వరకు ఉండి ఆయన రాదు రాదు అంటూ వ్యక్తి బిగ్గరగా అరిచినట్టుగా సమాధానం చెప్పారు. స్వామి మెట్టు దిగి వెళ్ళబోతూ అతనికి ఏమైంది, మర్యాదగా వినయంగా జవాబిచ్చి ఉండొచ్చు కదా అంటూ వీరికి చూస్తూ, ఏమిటో పాపం, ఆల్సీషియన్ కుక్కల్లా విరుచుకుపడతారు, కొందరికి తెలియదు పాపం అన్నారు. ఏమిటో పాపం, ఆల్సీషియన్ కుక్కల్లా విరుచుకుపడతారు, కొందరికి తెలియదు పాపం అన్నారు. దీని ద్వారా ఎవరి పట్ల అహంకారం పనికిరాదు, భగవంతుని పట్ల అసలే పనికిరాదని సుస్పష్టంగా చెప్పారు స్వామి. స్వామి అనిల్ కుమారు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న రోజుల్లో ఒకసారి
ప్రోగ్రాం ముందు ఇవ్వకుండా సడన్ గా అక్కడ వెళ్ళటం జరిగింది. పైగా శీతాకాలం అవడంతో మామూలు రోజుల్లోనే అనిల్ కుమార్ గారు వేడి నీళ్ళు పెట్టుకుని పోసుకోవడం అలవాటు. అదే శీతాకాలం స్వామి వస్తారు అని ఆయనకు తెలియదు పాపం. వచ్చారని తెలిసే వరకు ఉండి ఇంకా గవ్వగా నీళ్లు పోసుకుని వెళ్దామని హీటర్ పెట్టి వరకు ఉండి కరెంట్ లేదు. దాంతో గబగబా ఏం చేశాడు అంటే మొహం కడిగేసుకొని పౌడర్ ఒత్తుగా రాసేసుకొని బట్టలు అది చక్కగా నీట్గా వేసుకొని వచ్చేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత స్వామి వచ్చి ఆ మాట ఈ మాట ఆ పిల్లలతో చేసి మీరందరూ దేవాలయానికి వెళ్తారు కదా, దేవాలయానికి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తారు అని అడిగే వరకు ఉండి స్వామి దేవాలయానికి వెళ్ళేప్పుడు చక్కగా స్నానం చేసి విభూదారి పెట్టుకొని మంచి బట్టలు కట్టుకొని ఏదో కొబ్బరికాయ అట్టుబడి తీసుకుని వెళ్తాము స్వామి అన్నారు. మరి మీరు ఇక్కడికి దైవ దర్శనానికి వస్తున్నారు కదా, దైవ దర్శనానికి వస్తూ కూడా మరి స్నానం చేయకుండా వస్తే ఎలాగా అన్నారు. పిల్లలు ఒకరి ముఖాలు చూసుకున్నారు, ఎవరున్నారో దాంట్లో ఎవరిని గురించి అన్నారు అని. కానీ అది ఎవరిని గురించి అన్నారో ఆయనకి తెలుసు. స్వామి లోపలికి వెళ్ళారు, కాసేపు గ్యాప్ ఇచ్చారు పిల్లలకి. ఈయన గబగబా పరిగెత్తుకు వచ్చేసాడు రూమ్. వచ్చేసి హీటరు లేదు, వాటర్ లేదని గబగబా ట్యాప్ ఆన్ చేసుకుని స్నానం చేసేసి సబ్బు సగం అరిగిపోయేలా రుద్దేసేట్టు ఒళ్ళంతాను. శుభ్రంగా ఉండాలన్నారు స్వామి. శుభ్రంగా ఉండాలని రుద్దేసి ఆయన ఏం చేశాడంటే ట్రిమ్గా తయారీ వచ్చేసి మళ్ళీ కూర్చున్నాడు. వచ్చిన తర్వాత మామూలుగా స్వామి హాస్యం ఆడటం అలవాటే కనుక వచ్చి కూర్చున్న తర్వాత అన్నారు, స్వామి ఏమన్నారు అంటే, అనిల్ భగవంతుడి దగ్గరికి వచ్చాడు, స్నానం చేసిరా, అంతేగాని స్నానం చేయమన్నారు కదా అని సబ్బు సగం అరిగిపోయే వరకు తావక్కర్లేదు అని చెప్తున్నారు. అటువంటి ప్రేమామృత వాక్కులని ఆయనకి ఉండేటువంటి అవినాభావ సంబంధం ఏదైతే ఉందో, ఆత్మ సంబంధం ఏదైతే ఉందో ఆయనతోటి ఆ రకంగా ఆయన పంచుకోగలిగాడు. ఈయన ఆయన దగ్గర నుంచి పుచ్చుకోగలిగాడు. ఒకసారి అనిల్ కుమార్ ప్రేమను గురించి మాట్లాడుతూ జీవితంలో మనకు తారసపడే కష్ట నష్టాలు, దుఃఖము అంతా భగవంతుడిచ్చే శాపాలను మనం భావిస్తాం. నిజానికి అవి భగవంతుడిచ్చే బహుమతులే. ఈ మాటలు చెప్పడం వినడం చాలా తేలికగానే ఉంటుంది, ఆచరణలో చాలా కష్టంగా ఉంటుంది. కానీ భగవంతుడు ఇచ్చేది ప్రతిదీ మనం వరంగానే భావించాలి. ప్రేమను ఎప్పుడూ పాజిటివ్ వైఖరితోనే చూడాలి, వ్యతిరేకార్థం తీసుకోకూడదు. లవ్ LOVE అనే 4 అక్షరాల ప్రేమ శబ్దానికి వయస్సు, కాలం, పరిసరాలతో సంబంధం లేదు. అత్యంత విలువైనది ఈ ప్రేమ అని మన మంచి కోసమే భగవాన్ను చెప్పారు అన్న విశ్వాసం మనకుంటే అన్ని సమయాల్లో కూడా మనం భగవాన్ని ప్రేమించగలమంటూ ఒక సంఘటన తెలియజేశారు. అది ఆయన మాటల్లోనే చెప్తాను. 1991, 92 ఆ ప్రాంతంలో భగవానికి ఎందుకు అనిల్ కుమార్ మీద కోపం వచ్చింది. గబగబా వచ్చి అందరి ముందు అరిచారు. అరవడంతో ఈయన చాలా షాక్ ఫీల్ అయ్యాడు, చాలా బాధ అనిపించింది. పైగా నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఈ విధంగా జరిగింది ఏమిటి అనుకున్నాడు. కానీ స్వామి వస్తున్నారు, ఈయనేమో దూరంగా ఎక్కడో గోడ దగ్గర కూర్చుంటున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు, మాట్లాడట్లేదు. ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయన ఆలోచనాసరణ భావాలు మారుతున్నాయి కదా, అప్పుడు అనుకున్నాడు, నేను నాణ్యానికి ఒకవైపు మాత్రమే చూశాను, అది ప్రేమ, కానీ రెండో వైపు తెలియదు, అది ఆగ్రహం, అనుభవించలేదు అనుకున్నాడు. ఈ భావన ఆయనకు వచ్చిన తర్వాత స్వామి ఓ రోజు నుంచి కూర్చొని ఏమన్నారు అంటే, ఒక గులాబీ పువ్వు ఎవరు ఆయనకి ఇస్తే అది సరిగ్గా అనిల్ కుమార్ మీద విసిరాడు. విసిరే వరకు నేను అనుకున్నాడు, మనం లాగడం కోసం చూస్తున్నాడు, పువ్వులు విసురుతున్నాడు, మనం లొంగకూడదు అనుకున్నాడు. తర్వాత స్వామి ఏమన్నారంటే ఆ రోజు సాయంత్రం స్వామిని పిలిచి ఉపన్యాసానికి ఇవ్వటానికి సిద్ధపడి ట్రాన్స్లేషన్ చెయ్యన్నారు. స్వామి ట్రాన్స్లేషన్ చెప్తున్నారు. ఆర్గనైజేషన్ లో ఎందరో పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే స్వామికి సన్నిహితులు అవుతారు,
కొందరిని మాత్రమే నేను దండిస్తూ ఉంటాను. ఎందుకు? వారు పర్ఫెక్ట్ గా ఉండాలని. ఎన్నో వేల మంది దర్శనానికి వస్తారు. వారందరినీ ఏమైనా అంటానా? ప్రేమ ఉన్న వారినే కేకలేస్తూ ఉంటాను. అంతేకాకుండా కొంతమంది నేను ఏదో అన్నానని కాస్ట్రాయల్ ఫేస్ పెట్టి కూర్చుంటూ ఉంటారు. అది స్వామికి ఇష్టం ఉండదు. ఎవడైతే కాస్ట్రాయల్ ఫేస్ ఆముదం తాగిన మొహంలా జుట్టు ఊడుతూ ఉంటాడో వాడి దగ్గరికి భగవంతుడు చేరడు అన్నారు. అయితే ఈ స్వామి చెప్తున్నారు, యాజ్ ఇట్ ఈజ్‌గా అనిల్ కుమార్ ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఇది స్వామి నా గురించి అన్న మాటలేవి అనుకున్నాను. దీనినే మనము సెల్ఫ్ ఎనాలిసిస్ అని అంటారు. ఎవరికి వారు పరీక్షించుకోవాలి. భగవంతుడికి పరీక్ష పెట్టడం సరదా. ఆ భగవంతుడు పరీక్ష పెట్టినప్పుడు అందులో ఉండేటువంటి మంచైన, చెడ్డైన ఆయన అనుగ్రహం అని ఆ భావంతో స్వీకరించడం అనేటువంటిది పరీక్ష రాసే వాళ్ళుగా మనము భావించాలి. ఈ రకంగా ప్రతి దాన్ని కూడా మనకి ఏదైనా నెగెటివ్ గా కానీ వచ్చినప్పుడు ఎందుకు ఇలా వచ్చిందని మనకు మనం అనాలిసిస్ చేసుకున్నప్పుడే మార్పు వస్తుంది. ఆ మార్పే భగవంతుని తీర్పుకు కారణం అవుతుంది. ఏమిటా తీర్పు అనిల్ కుమార్కి ఇచ్చింది అంటే తన ప్రక్కనే స్థానాన్ని ఇవ్వటం అనేటువంటిది. ఇంకోసారి అనిల్ కుమార్ మాట్లాడుతూ పుకార్ల విషయంలో స్వామి ఏమి చెప్పారు అంటే, పుకార్లను ప్రచారం చేయడం అంటే చెత్తను ప్రోగు చేయడమే. వీటి మీద సహజంగా మనకు ఉత్సాహం, ఆసక్తి కూడా. విలువైన విషయాలపై ఆసక్తి లేని వారి పని చేస్తూ కాకమ్మ కబుర్లు చెబుతూ వింటూ చెబుతూ ఉంటూ చెబుతూ వింటూ కాలం గడుపుతారు అని ఒక ఉదాహరణ చెప్పారు. ఒక స్వామి చెప్పారు. ఒకసారి ఒక వ్యక్తి స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, అనేకులు అనేక విషయాలు నా చెవిన పడేస్తున్నారు. నాకేమీ తోచడం లేదు. వాటిని నమ్మాలా వద్దా అని మొరపెట్టి ఉన్నాడు. అప్పుడు స్వామి అన్నారు, నీ చెవులు చాలా పెద్దవి కనుక వాటిని మూయడానికి వీలు కాదు. నువ్వు నోరు నీ అంతట నువ్వు మూసుకోవచ్చు. అది వీలు లేకపోతే నీకు 2 కాళ్ళు ఉన్నాయి భగవంతుడిచ్చినవి. వినడానికి అవతల వాడు చెప్పింది వినడానికి ఇష్టం లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని. దానితో ఆ వ్యక్తి మాట్లాడకుండా అక్కడి నుంచి నిష్క్రమించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఒకసారి జలసి, అసూయని గురించి మాట్లాడుతూ ఈ జలసి అనేది అత్యంత భయంకరమైనది. మనిషిని సర్వనాశనం చేస్తూ నిలువునా దహించి వేస్తుంది. దీని వల్లనే యుద్ధాలు జరుగుతాయి. ఒకరి అభివృద్ధి మరొకరు చూడలేరు. నిరాశ, నిస్పృహలు ఏర్పడతాయి. ఇతరులతో స్నేహాన్ని పాడు చేస్తుంది. ఈ అసూయ వల్ల వ్యక్తి అందమంతా పోయి అనాకారిగా కనపడతాడు అని చెప్పి స్వామి ఇలా అన్నారని చెప్పి ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటంటే ఒకరోజు స్వామి ఒక లెక్చరర్కి ఒక వాచి సృష్టించి ఇచ్చారు. ఆయన ప్రక్కనే అనిల్ కుమార్ ఉన్నాడు. అనిల్ కుమార్ను కూడా చూస్తూ ఏమన్నారంటే, నీకు జలసేన అన్నారు. అని వరకుండు ఈయనన్నాడు, లేదు స్వామి, మీరు ఇదివరకే నాకు ఒక వాచ్ ఇచ్చారు. స్వామి దయ ఉంటే చాలు అన్నాడు అనిల్ కుమార్. అప్పటి స్వామి అంటారు, ఇదివరకే ఇచ్చాను కనుక నీకు జలసీ లేదు. ఇదివరకే ఇచ్చాను కనుక నీకు జలసీ లేదు. ఇవ్వకపోతే జలసీ ఉండేదా? అది మంచిది కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా జలసీ ఉండకూడదు. అప్పుడే ఆ వ్యక్తి మంచివాడు అన్నారు స్వామి. ఒకసారి దర్శన సమయంలో అనిల్ కుమార్ పేపర్ కటింగ్ పాకెట్లో పెట్టుకుని కూర్చున్నాడు. స్వామి తన దగ్గరకు వస్తే ఏదో విధంగా చూపించాలని అదే ప్లాన్. స్వామి వస్తున్నారు. ఆ సమయంలో అనిల్ కుమారు పేపర్లు అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఎందుకు? స్వామి చూడాలి కదా అని. చూసి అదేమిటి అనగానే అడగాలి కదా అని. స్వామి ఆ వైపు వచ్చారు. వచ్చి ఏమిటి ఫ్లాగ్ లాగా ఊపుతున్నావు అన్నారు. ఏమిటి ఫ్లాగ్ లాగా ఊపుతున్నావు అన్నారు. అప్పుడు అనిల్ కుమార్, లక్ష్మణ్ అనే వ్యక్తి
క్రికెట్లో కొత్త రికార్డు స్థాపించాడు. దాన్ని మీకు చూపుదామని తీసుకుని వచ్చాను అని గవాస్కర్, లక్ష్మణ్ ఇరువురు మీ భక్తులట కదా అన్నారు. అనే వరకుండి స్వామి మంచిది, ఇదంతా ఎందుకు? మొన్న ఈ మధ్య ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు, చూడలేదా అన్నారు. చూడలేదు స్వామి, ఇవాళ పేపర్లో చూడటం వల్ల భక్తుడని తెలిసింది అన్నారు. ఇంటర్వ్యూ రూమ్ లో నేనేం చెప్పానో అతనికి తెలుసా అనేది మళ్ళీ స్వామి ప్రశ్నించారు. అప్పుడు అనిల్ కుమార్ అంటాడు, ఇంటర్వ్యూ రూమ్ లో విషయాలు మాకెలా తెలుస్తాయి స్వామి అన్నారు. ఏమన్నాను అంటే, నీకు ఇక నుండి మంచి ఛాన్సులు వస్తాయని చెప్పాను. ఆ సమయంలో అతని పేరు వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అందుచే స్వామి నాకు నమ్మకం లేదు వస్తుందని అన్నాడు అతడు. లేదు, నీకు తప్పగా వస్తుంది. నువ్వు బాగా ఆడి విజయం సాధించేటట్టు నేను చూసుకుంటాను అని చెప్పాను అన్నాడు. అప్పుడు అనిల్ కుమార్ అంటాడు స్వామితో, స్వామి విజయం మీ వెనకాలే ఉంటుంది. జాగ్రత్తగా మనం ఇక్కడ వినాలి. అనిల్ కుమార్ ఏమన్నాడు? స్వామి విజయం మీ వెనకాలే ఉంటుందని. దానికి స్వామి ఏమన్నారంటే, మనం ఏ రంగంలో ఉన్నా విజయం మన వెంట పరిగెత్తాల్సిందే అన్నారు స్వామి. మనం ఏ రంగంలో ఉన్నా విజయం మన వెంట పరిగెత్తాల్సిందే అన్నాడు. అప్పుడు అనిల్ కుమార్ అంటాడు, ఈ పేపర్ కటింగ్ తెచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. నేనేది లోపల దాచుకోలేను. ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ స్వామి విషయాలు మీకు అందజేయడమే నా పని అని అన్నాడు. అయితే ఆయన అన్నటువంటిది ఇప్పుడు ఇంతవరకు జరిగింది. ప్రేమసాయి అవతారంలో కూడా జరగబోయేది అదే. స్వామి అప్పుడేమన్నారంటే, స్వామి గీతం అన్నాడు ఈయన, స్వామి విషయాలు పంచుకోవాలనే పిచ్చి, స్వామి విషయాలు పంచుకోవాలనే పిచ్చి, సాయి సోదరుల విజయాలు విన్నప్పుడు కలిగే ఆనందం నిరంతరము ఈ విధంగానే ఉండాలి అన్న నిశ్చయము మీరు అట్లా ఆశీర్వదించండి అన్నారు. దానికి స్వామి ఏమన్నారంటే, మొదట పంచుకోవాలనే పిచ్చి ఉందన్న మ్యాడ్నెస్ ఉందే, దాన్ని వదిలిపెట్టి రెండవది ఉంచుకో అని చెప్పి అనిల్ కుమార్ తోటి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఒకసారి అనిల్ కుమార్ బెంగళూరులో ఉండగా ఒక స్వామి ఒక వ్యక్తి రూమ్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాలంటీర్ని కూడా అక్కడ ఉన్న వాలంటీర్ని తోటి తాళం పట్టుకొచ్చి తీసేసి చూడమన్నారు రూమ్ని. ఆ సమయంలో ఆ రూములో ఉండే వ్యక్తి అక్కడ లేడు, ఊరు వెళ్ళాడు. పాత పరుపులు, మాసిపోయిన దిండ్లు, పాత చీపుళ్ళు, అన్ని డొక్కు సామాన్లు కనిపించే స్వామికి. స్వామి వెంటనే ఆ వ్యక్తిని రూము ఖాళీ చేయించవలసిందిగా ఆదేశించారు. ఇదంతా చూస్తున్న అనిల్ కుమార్, స్వామి ఎందుకలా అంటున్నారు అన్నాడు. దానికి స్వామి, వీడికి దురాశ ఎక్కువ, చచ్చిపోయాక ఈ చెత్తంతా వేసి వాడిని తగలబెడితే సరియా అన్నారు. అంటే దుర్గుణాలలో మొట్టమొదటిదైన దురాశకు దూరంగా ఉండాలని స్వామి తెలియజేసినట్లుగా అనిల్ కుమారు ఈ సంఘటన మనకి తెలియజేయడం జరిగింది. ఒకసారి స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగిస్తున్నారు. స్వామి మాట్లాడుతుంటే ప్రతి మాట వాక్యానికి కూడా అందరూ ఒకటే చప్పట్లు కొడుతున్నారు, హర్షధ్వానాలు చేస్తున్నారు. ఇది చూసిన అనిల్ కుమార్కి గోలగా అనిపించి ప్రక్కవారితోటి ఏంటి చప్పట్లు గోల అని చెప్పి అన్నారు. అన్న తర్వాత 10 నిమిషాలకి స్వామి 10 నిమిషాల తర్వాత స్వామి ఓ మాట అన్నారు. ఆ మాటకి అనిల్ కుమార్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. ఏమిటేదంటే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్ములను గూర్చి తీర్పు తీర్చబడదు. అంటే మీరు తొందరపడి నిర్ణయించకండి. అది తేలికే నిర్ణయించడం, కానీ ఇంకొక పరిస్థితిలో నీవు ఉంటే నీవు తీర్పు చెప్పిన దానికంటే అధ్వానంగా ఉంటావు అని. అంటే అది తన గురించే స్వామి తన పక్క వారితో అన్నందుకు గాని అలా అన్నారని
తన మాటకి స్వామి తన మనస్సులో భావనకి స్వామి అక్కడి నుంచి సమాధానం ఇచ్చారన్న ఆనందంతో ఆయన చప్పట్లు కొట్టడం జరిగింది. ఒకసారి స్వామి ఒక కుర్రవాడిని మెడిసిన్ చదవమన్నారు. దానికి ఆ కుర్రవాడు నేను మెడిసిన్ చదివేందుకు తగిన మార్కులు రాలేదని తన నిస్సహాయతని తెలియజేశాడు. వెంటనే స్వామి మెడిసిన్‌లో సీట్ ఇప్పిస్తానని మాట ఇప్పించడం కూడా జరిగింది. దీనికి కొంతమందికి మా అబ్బాయికి ఎందుకంటే మార్కులు ఇచ్చాయి, మేము 10 రోజులు ఉన్నాం, వారం రోజులు ఎలా ఉన్నాం, మా అబ్బాయికి మెడిసిన్ సీట్ ఇప్పిస్తా అనడం లేదు, ఈయనకి ఇప్పిస్తా అన్నాడని లోపల బాధపడ్డవాళ్ళు బాధపడ్డారు. కొంతమందికి ఇది అలా ఎందుకు ఇచ్చారు వాడికి అని చెప్పి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. దాంట్లో పాటు అనిల్ కుమార్ కూడా. ఇంకొంతమంది కూడా ఉండగా అనిల్ కుమార్ అడిగారు, ఆ అబ్బాయికి సీట్ ఇప్పించడంలో కారణం ఏమిటి? మాకు అర్థం కావటం లేదు స్వామి అని. దానికి స్వామి అన్నారు, ఈ కుర్రాడు తల్లి మరణించింది, వీడు డాక్టర్ కావాలని ఆమె చివరి కోరిక, ఆమె లేదు కాబట్టి నేను వాడికి తల్లినయ్యాను, కాబట్టి వాడిని వైద్యుని చేస్తాను అన్నారు స్వామి. ఇక్కడ మనం గమనించవలసింది అనిల్ కుమార్‌కి స్వామితోటి ఉన్న సాన్నిధ్యం. కృష్ణునికి అర్జునుడితో ఉన్నటువంటి సాన్నిధ్యం ఉంటుంది. అదే లేకపోతే ఈయన అడగాలేడు, ఆయన చెప్పలేడు. చివరికి వస్తున్నాము. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు, ఇదం శరీరం కౌంతేయ, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే, ఏతద్యో వేత్తి తం ప్రాహుః, ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇది తద్విదః. దీనిని భగవాన్ శ్రీ సత్యసాయి వివరిస్తూ ఇందులో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి క్షేత్ర, రెండు క్షేత్రజ్ఞ. ఒకటి క్షేత్ర, రెండు క్షేత్రజ్ఞ. మొదటి దానిలో 2 అక్షరాలు, రెండవ దానిలో 3 అక్షరాలు ఉన్నాయి. ఈ రెండిటి పదాల్లోనూ ఒకే రకంగా కాకంగా అధికంగా ఉన్న అక్షరం జ్ఞ. జ్ఞ అనేది లేనిది క్షేత్ర, జ్ఞ ఉన్నది క్షేత్రజ్ఞ. చాలా ఎంత టెక్నికల్‌గా చక్కగా అందంగా చెప్తారో చూడండి. జ్ఞ అనేది లేనిది క్షేత్ర, జ్ఞ అన్నది ఉన్నది క్షేత్రజ్ఞ. అంటే జ్ఞాన రహితమైనది దేహము, జ్ఞాన సహితుడైన వాడు దేవుడు, అతనికి నివాస స్థానమైనది క్షేత్రం. ఒకసారి అనిల్ కుమారు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ, దేహం అంటే ఏమిటి? ఈ పదానికి ఒక అర్థం ఉంది. దహ్యతీతి దేహ అంటే దహింపబడేది అని అర్థం. జీవించినంత కాలము కోరికలతో, ఆశలతో, ఆవేదనలతో, ప్రాకురాటలతో దహింపబడుతోంది. చివరకు మరణానంతరము అగ్నిలో దహింపబడుతోంది. అయితే ఈ రకంగా కాలంచే 2 రకాలుగా దహింపబడటానిగా దేహాన్నిచ్చేది భగవంతుడు. దీనికే మరో పేరుంది, అది శరీరం. శీర్యతి శరీర, కృషించేది అని అర్థం. కష్టించి, కృషించి, నీరసించి నశించడానిక భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చింది. దీనికి క్షేత్రం అనే 3వ పేరుతో కూడా పిలుస్తారు. మనకు కాశీ క్షేత్రము, ప్రయాగ క్షేత్రము, తిరుపతి క్షేత్రము వంటివి తెలుసు. క్షేత్రం అంటే మనము పరమ పవిత్రమైన ప్రదేశంగా భావిస్తాము. అక్కడ మనకు మనశ్శాంతి, ఆనందము లభిస్తాయని పరుగులెడతాము. నిర్మలంగా, పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండేవి క్షేత్రాలు. అక్కడ అకృత్యాలను మనం ఊహించం. మానవ దేహానికి క్షేత్రం అనే పేరు ఈ కారణంగానే వచ్చింది. దీనితో ఏ అకృత్యాలకు పాల్పడక నిర్మలంగా, పవిత్రంగా, పరిశుభ్రంగా, పుణ్యక్షేత్రంగా భావించుకోమని గూఢంగా కర్తవ్యాన్ని ప్రబోధిస్తోంది. క్షేత్రంలో దేవుణ్ణి దర్శిస్తాము. తిరుపతి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని, కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుని దర్శించినట్లు క్షేత్రము అని పిలువబడే ఈ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడైన దేవుణ్ణి దర్శించాలి. క్షేత్రం ద్వారా తెలుసుకునే భగవంతుడే
క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడే భగవాన్ శ్రీ సత్యసాయి. ఆ రకంగా దర్శించిన మహనీయుడు, మహాత్ముడు, మాననీయుడు మన కామరాజ్ అనిల్ కుమార్. అందుకే ఆయన అంత ఉద్వేగంతో, ఎంతో ఆర్తితో, మహత్తర ఆనందంతో వెళ్ళిన చోటల్లా గంతులేస్తూ స్వామి తత్వాన్ని చాటగలిగేవాడు. సోదర హృదయాల్లో పా పాతగలిగేవాడు. ఒకసారి తణుకులో ఆ యూత్ మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి ఆయన మాట్లాడారు. చివరిన పాట పాడుతూ ఆయన 3 స్టేజుల్లో ఆ పాట పాడి, ఒకటో స్టేజ్ కంటే రెండో స్టేజ్‌కి, రెండో స్టేజ్ కంటే మూడో స్టేజ్‌కి ఆయన పాటలు ఆయన ప్రదర్శించిన హావభావాలు, అలాగే అడుగులు వేసిన స్టెప్పులు, రెండో దాంట్లో బూట్‌లో చూడండి ఫారినర్స్ బూట్ జారుతూ, జారుతూ డాన్స్ చేస్తారు. అట్లా చేసిన డాన్స్. ఇంకా మూడో స్టేజ్‌లో అయితే చేతులు, కాళ్ళు వేస్తూ మామూలుగా నృత్యం చేసేటువంటి ఆడవాళ్ళు ఏ రకంగా చేస్తారో ఆ రకంగా చేసినటువంటి వాడాయన. ఆ దేహంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించి మూర్తి గారు. మూసేస్తాను అయిపోయింది. లేదు లేదు, దాని మీద రాత్రి వీడియో పెట్టాను, చూడమని చెప్పండి అందరినీ. సాయిరామ్ అండి. మన తణుకులో రాత్రి ఒక అర్ధరాత్రి పెట్టాను వీడియో, ఎంజాయ్ చేయమని, చాలా బాగుంటుంది. అదేనండి. అదే తణుకులో జరిగినటువంటి వీడియో అని రాత్రి మన శ్రీ ఎమ్మెల్యే గారు పెట్టారట. దీంట్లోనూ అందరూ కూడా చూడమని చెప్పంటున్నారు. నిజంగా ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా ఆ వీడియోని చూస్తే మీరే చూసి గంతులేస్తారు. దేహంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించి వ్యక్తపరిచిన వ్యక్తిగా సత్యసాయి ఆధ్యాత్మిక పుటల్లో నిలిచిపోయిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయి. సారీ, శ్రీ కామరాజ్ అనిల్ కుమార్. దేహంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించి వ్యక్తపరిచిన వ్యక్తిగా సత్యసాయి ఆధ్యాత్మిక పుటల్లో నిలిచిపోయినటువంటి వాడు, హృదయాంతరాలలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నవాడు మన అనిల్ కుమార్. నిత్యము అని చెప్తాడు, నిత్యము దేహాన్ని జలము అనే ప్రేమతోను, బాగా గుర్తుంచుకోవాలి, నిత్యము దేహాన్ని జలము అనే ప్రేమతోను, సబ్బు అనే నియమంతోనూ శుభ్రపరిచి సేవాయోగంలో ప్రవేశించాలి. సేవే దేహం యొక్క పరమావధి అని వివరించడం జరిగింది. ఇంకొకసారి చదువుతున్నాను జాగ్రత్త. నిత్యము దేహాన్ని జలము అనే ప్రేమతోను, సబ్బు అనే నియమంతోనూ శుభ్రపరిచి సేవాయోగంలో ప్రవేశించాలి. సేవే దేహం యొక్క పరమావధి అని వివరించడం అనేటువంటిది జరిగింది. చివరగా ఆయన మనందరినీ చైతన్యపరిచేటువంటి ఒకానొక సందేశాన్ని ఒకానొక సందర్భంలో చెప్పిన దాన్ని గుర్తు తెచ్చుకుని నివాళులు అర్పిద్దాం, ఆయనకి సమర్పిద్దాం. ఆయన ఏమన్నారు అంటే, ధనం కోసం, ప్రాపంచిక సుఖాల కోసం తపన విషాదమైతే భగవంతుడి సాన్నిధ్యం కోసం పొందే తపన విషాద యోగం అవుతుంది. ధనం కోసం, ప్రాపంచిక సుఖాల కోసం తపన విషాదమైతే భగవంతుడి సాన్నిధ్యం కోసం పొందే తపన విషాద యోగం అవుతుంది. భగవంతుని కోసం తపన పడటం, ఆవేదన పడటం, నిరీక్షించడం ఉత్తమమైన భక్తి మార్గం. భగవంతుని కోసం తపన పడటం, ఆవేదన పడటం, నిరీక్షించడం ఉత్తమమైన భక్తి మార్గం. స్నానమాచరించే సమయంలో సబ్బు తాను అరిగిపోతూ మన శరీరాన్ని పరిమళ భరితం చేస్తుంది. తాను తరిగిపోతూ సుగంధాన్ని త్యాగం చేస్తుంది. స్నానమాచరించే సమయంలో సబ్బు తాను అరిగిపోతూ మన శరీరాన్ని పరిమళ భరితం చేస్తుంది. తాను తరిగిపోతూ సుగంధాన్ని త్యాగం చేస్తుంది. ఈ సత్సంగం వారందరూ ఈ విధంగా మీ సుగుణాలనే పరిమళాలని వెదజల్లాలి. మీ సుగుణాలనే పరిమళాలని వెదజల్లాలి. కృతజ్ఞత, విశ్వాసానికి మించినటువంటి ఆధ్యాత్మికత లేదు. కర్తవ్యాన్ని మించినటువంటి సాధన లేదు. కృతజ్ఞత, విశ్వాసానికి మించిన ఆధ్యాత్మికత లేదు. కర్తవ్యాన్ని మించిన సాధన లేదు. మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఉన్నత స్థాయిని పొందండి. మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఉన్నత స్థానాన్ని పొందండి. ఐకమత్యమే మనకు బలము. హృదయ నైర్మల్యం కోసము
భగవంతుని అనుక్షణము ప్రార్థించండి. హృదయ నైర్మల్యం కోసము భగవంతుని అనుక్షణం ప్రార్థించండి. నిర్మలత్వం ఏకత్వాన్ని పెంపొందిస్తుంది. నిర్మలత్వం ఏకత్వాన్ని పెంపొందిస్తుంది. నిర్మలత్వం, ఏకత్వం, ఐకమత్యం ఈ మూడిటిని ఎన్నటికీ మరువద్దు. నిర్మలత్వం, ఏకత్వం, ఐకమత్యం ఈ మూడిటిని కూడా ఎన్నటికీ మరువద్దు. అందుచేత ఇప్పుడు చివరిగా ఆయనకి మనము సమర్పించే నివాళి, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక మనీషి. ఆయన ఒక మనిషి కాదు, ఆయన ఒక మనీషి. ఆయన నడక కాదు, అది ఒక చైతన్య స్రవంతి. ఆయన నడక కాదు, అదొక చైతన్య స్రవంతి. ఆయన ఒక భావ తరంగం కాదు, ఆయన ఒక ప్రేమ తరంగం. ఆయన ఒక భావ తరంగం కాదు, ఆయన ఒక ప్రేమ తరంగం. ఆయన మాటల్లోనే ఖుషి కానీ ఆయన మాటల్లోనే ఖుషి కానీ ఆయన నడవడిలో ఒక ఋషి. ఆయన నడవడిలో ఒక ఋషి. వృత్తిపరంగానే ఉపాధ్యాయుడు కానీ ప్రవృత్తి పరంగా ఆధ్యాత్మిక మహామహోపాధ్యాయుడు. ప్రవృత్తి పరంగా ఆధ్యాత్మిక మహామహోపాధ్యాయుడు. ఖేదం ఆయనకు దూరం, మోదం ఆయనకు చుట్టం. ఖేదం ఆయనకు దూరం, మోదం ఆయనకు చుట్టం. ఆయన ఎరగనది పరిహాసం. ఆయన ఎరుగున్నది దరహాసం. ఆయన ఎరగనది పరిహాసం, ఆయన ఎరుగున్నది దరహాసం. ఆయనకి తెలియదు ఏ ఉపనిషత్తు. తెలిసినది ఒకే ఒక సత్యోపనిషత్తు. ఆయన నేర్చినది బ్రహ్మ సమాజాన్ని. తెలిసినది ఒకే ఒక, అనుష్ఠించినది బ్రహ్మతత్వాన్ని. ఆయన నేర్చినది బ్రహ్మ సమాజాన్ని, ఆయన అనుష్ఠించినది బ్రహ్మతత్వాన్ని. ఆయన ప్రేమించాడు అందరినీ, ప్రేమింపబడ్డాడు అందరిచే. ఆయన ప్రేమించాడు అందరినీ, ప్రేమింపబడ్డాడు అందరిచే. ఆయన అందరూ ప్రేమించారు సత్యసాయిని. సత్యసాయిచే ప్రేమింపబడ్డాడు ఆయన. ఆయనే ప్రభాత పారిజాతం శ్రీ కామరాజు అనిల్ కుమార్. అందుకే అర్పిద్దాం నందనవన ప్రసూన భారమైన గుండెలతో బరువెక్కిన హృదయాలతో రాబోయే ప్రేమసాయి అవతార ఘట్టంలో కాబోయే ట్రాన్స్లేటర్ మరొక అనిల్గా. భారమైన గుండెలతో బరువెక్కిన హృదయాలతో రాబోయే ప్రేమసాయి అవతార ఘట్టంలో కాబోయే ట్రాన్స్లేటర్ మరొక అనిల్గా స్వాగతిద్దాం, ప్రార్థిద్దాం పండు వెన్నెల మనసులతో. జై సాయిరాం. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, పరమాత్మ అయినటువంటి శ్రీ సత్యసాయికి ట్రాన్స్లేటర్ ఆత్మస్వరూపుడైనటువంటి అనిల్ కుమార్ అయితే, ఆ ఆత్మకు ట్రాన్స్లేటర్ ఆయన శ్రీమతి విజయలక్ష్మి. ఈయన చెప్పినటువంటి ఎన్నో ఆంగ్ల ఉపన్యాసాలని ఆమె తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పుస్తకాలుగా ప్రచురించడం జరిగింది. పరమాత్మకు ట్రాన్స్లేటర్ ఆత్మకు ట్రాన్స్లేటరు ఆ యొక్క విజయలక్ష్మి అనేటువంటి జీవాత్మ. ఈ పరంపర ఇలాగే కొనసాగాలని పరమాత్మను ప్రార్థిద్దాం. ఇంతవరకు కూడా ఈ రకంగా తన హృదయంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి, తన నమ్మిన బంటి అయినటువంటి అర్జునుడా తన వెన్నంటి ఉన్నటువంటి ఆ యొక్క అనిల్ కుమార్ను గూర్చి కొన్ని వాక్యాలు మాట్లాడటానికి
అనుగ్రహాన్ని ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి యొక్క పరమ దివ్య పాదార విందాలకు హృదయ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మా పరోక్షంగా ఆయన అట్లా చేస్తే ప్రత్యక్షంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ ఎంఎల్ఎన్ గారికి, వారి శ్రీమతి గారికి, అట్లాగే మన కోటేశ్వరరావు గారికి, అట్లాగే పార్థసారథి గారికి, ఈ యొక్క ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ, సాంకేతిక బృందానికి, అట్లాగే ఇంతవరకు కూడా స్వామి మీద ఉండేటువంటి ప్రేమాభిమానాలతో వచ్చి విన్నటువంటి వారు సుమారు స్క్రీన్ మీద 70 మంది అంతమంది కనిపించారు. ఆ వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శిరస్సు వంచి ప్రణామం చేస్తూ, ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు మనం చెప్పుకున్నప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళు వాటిని మళ్ళీ తిరిగి పంచుకొని జప్తులో ఉంచుకొని నిజ జీవితంలో ఆచరణలో పెడుతూ మనమందరము కూడా ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని మనమందరము ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటంటే, అనిల్ కుమారు అంటే స్వామి ట్రాన్స్లేటర్ రా నాయన. స్వామి అంటే భగవంతుడు, భగవంతుడు అంటే సత్యసాయి ఇలా ఉంటాడు, రేపు వ్యవసాయ అవతారంలో ఈ రూపంలో రాబోతున్నాడు, మేం చూసినా చూడపోయినా మీరందరూ చూస్తారు. రేపు పొద్దున ప్రేమ సాయికి ట్రాన్స్లేటర్ గా ఏ వ్యక్తి నిల్చున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి సత్యసాయి అవతారంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ రా అని మీరందరూ కూడా ఇప్పటికే బాల వికాస్ పిల్లలకి, యూత్ కి అందరికీ చెప్పి పొద్దున ప్రేమ సాయి వారసులందరినీ కూడా అలా చైతన్యం చెయ్యాలని, చైతన్య పరుస్తారని, అటువంటి శక్తిని, ఆసక్తిని మీకు మాకు అందరికీ కూడా స్వామి ప్రసాదిస్తారని మరొక్కసారి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా అందరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం సత్యసాయీశ మధురార్థ ప్రదాయినే ఈశ్వరాంబ తనూజాయ పర్తివాసాయ మంగళం. సాయిరామండి.